ఈ నేలపై పుట్టిన ప్రతి శిశువు ఒకే ఆకాశం కింద నవ్వుతాడు. కాని పెరిగే కొద్దీ అతని పేరుకు ముందు గోడలు కట్టబడతాయి. పుట్టుకే పాపమై మారిన వేళ పేరు ఒక ముద్రగా మారిన వేళ స్వప్నాల మీద మట్టి చల్లి నీ స్థానమిదే అని చెప్పిన వేళ పాఠశాల గదిలో ఒక మూల గ్రామ వీధిలో ఒక దారి దేవాలయ గడప దగ్గర ఒక అడ్డుగోడ. ఇది ఎవరి నియమం ఎవరి ధర్మం? రక్తం రంగు ఒక్కటే కదా, కన్నీటి రుచి ఒకటే కదా, ఆయన ఎందుకు హృదయాల మధ్య ఈ విభేదాల గీతలు? కష్టపడే చేతులకు కలంకమంటించే చూపులు, ప్రతిభను చూసే బదులు పుట్టుకను చూసే మనసులు. ఇదే కుల వ్యవస్థలోని కఠిన దృశ్యం, మనిషిని మనిషిగా చూడని చీకటి కాది. కానీ ఒకరోజు ఉదయం వస్తుంది, విభేదాల మేఘాలు చీలిపోతాయి. సమానత్వం సూర్యుడై ఉదయిస్తాడు. చేతులు కలిస్తే గోడలు కూలుతాయి, హృదయాలు కలిస్తే మార్పు మొదలవుతుంది. నిజమైన ధర్మమైతే కులం అనే మాట చరిత్రలో మిగులుతుంది.